స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిగా తంటికొండ వెంకటేశ్వరుని సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుండి తంటికొండ వెంకటేశ్వరుని ఆలయం వరకు 3.75 కోట్లతో నిర్మించనున్న రహదారికి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం కొండపైకి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి దిబ్బ వద్ద శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తంటికొండ దేవస్థానం మాజీ చైర్మన్ బదిరెడ్డి అచ్చెన్న ద్వారా ఇంటి వద్ద తేనీటి విందు స్వీకరించి తరువాత ఘాట్ రోడ్డు వద్ద మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అని నిరూపించుకునేందుకు అప్పుడే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రారంభమైందన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తుడైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాలనలో జగ్గంపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో నడుస్తుందని పేర్కొన్నారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే నేను స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ కార్యక్రమం. ఎందుకు సంతోషంగా ఉందంటే మొట్టమొదటి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి తాలూకు కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మన ఇప్పటి నుంచో ఎమ్మెల్యే గారి కోరిక అక్కడ గోకవరం నుండి ఈ టెంపుల్ వరకు కూడా మంచి రోడ్డు వేయాలని చెప్పి అతని కోరిక. ఎందుకంటే అతను స్వామి భక్తుడు. ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యే గారికి స్వామిని దర్శించకుండా ఏ కార్యక్రమం చేయరు మొదటి నుంచి కూడా. ఆ పట్టుదలతో ఈ రోడ్డుకి మొత్తం 4.25 కిలోమీటర్ల రోడ్డు ఇది. దీనికి 3,75,00,000 రూపాయలు మరి ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది. దాని సందర్భంగా శంకుస్థాపన చేసాం. ఇక అంటున్నాను నేను ఇవాళ స్వామివారి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా పాల్గొనడం స్పీకర్గా ఇది నా అదృష్టంగా భావిస్తానని చెప్పి చేస్తూ ఇవాళ అఖండ స్వాగతం పలికినటువంటి ఈ ప్రాంత ప్రజలకి అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.